చూపులేని గుడ్డివాడు చూడగలిగే వాళ్ళందరినీ ఓడించాడు. కారణం తెలుసా? ఒకసారి ఒక రాజదర్బారు జరుగుతుంది. శీతాకాలం కావడంతో సభ బయట ఎండలో ఏర్పాటు చేశారు. అక్కడ రాజుగారు, మంత్రులు, పండితులు అందరూ కూర్చున్నారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఇవి 2 కూడా ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒకటి విలువైన వజ్రం, మరొకటి గాజు ముక్క. ఇప్పటి వరకు నేను ఎన్నో రాజ్యాలు తిరిగాను. ఎవరూ వాటిలో నిజమైన వజ్రాన్ని గుర్తించలేకపోయారు. మీ రాజ్యంలో ఎవరైనా ఇది గుర్తిస్తే ఈ వజ్రాన్ని మీ ఖజానాకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ 2 వస్తువులను బల్లపై పెట్టాడు. రాజుగారు చూశారు, మంత్రులు చూశారు, పండితులు కూడా చూశారు. కానీ 2 ఒకేలాగా కనిపించాయి. ఓడిపోతామనే భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడే అక్కడ ఉన్న గుడ్డివాడు ముందుకు వచ్చాడు. అతనిలా అన్నాడు, మహారాజా, నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. బహుశా నేను గుర్తించగలనేమో. రాజు ఆశ్చర్యపోయినా వెంటనే అవకాశం ఇచ్చాడు. ఆ గుడ్డివాడు ఆ 2 వస్తువులను చేతిలోకి తీసుకొని తాకాడు. కొన్ని క్షణాల తర్వాత వెంటనే చెప్పాడు, రాజా, ఇది నిజమైన వజ్రం, ఇది గాజు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వస్తువులు తీసుకొచ్చిన వ్యక్తి కూడా నమస్కరించి ఇలా అన్నాడు, అవును, నువ్వు సరిగ్గా గుర్తించావు అని ఆ గుడ్డివాడిని మెచ్చుకున్నాడు. అప్పుడు అందరూ గుడ్డివాడిని అడిగారు, నువ్వు చూడలేవు కదా, ఇది ఎలా గుర్తించగలిగావు అని. అప్పుడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు, మనమంతా చాలాసేపు ఎండలో కూర్చున్నాం కదా, ఈ వస్తువులు కూడా ఎండలోనే ఉన్నాయి. నేను ముట్టుకున్నప్పుడు ఒకటి చల్లగా ఉంది, మరొకటి వేడిగా ఉంది. చల్లగా ఉన్నది వజ్రం, వేడిగా ఉన్నది గాజు అని నాకు అర్థమైంది అని ఆ గుడ్డివాడు చెప్పాడు. ఈ కథ మనకు కూడా ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో చల్లగా ఉండేవాళ్ళు వజ్రాల్లా విలువైన వాళ్ళు, త్వరగా కోపం తెచ్చుకునేవాళ్ళు గాజు ముక్కల్లా తేలిపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.